అన్వేష్ గారు ఇతను ప్రపంచ యాత్రికుడుగా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఇన్ని కంట్రీస్ తిరుగుతున్నారు కదా, సో ముఖ్యంగా సార్ మీరైతే ఇక్కడ నా అన్వేషణతోనే మీరు ఫోన్ మాట్లాడడం జరిగింది. ఆ సంఘటన పడితేనే పైన వస్తాననేది కాన్సెప్ట్ లేదు. అసలు అది పెద్ద ఉచ్చని చెప్పొచ్చు ఆ బెట్టింగ్ యాప్ గురించి. అయితే యూట్యూబర్గా పేరు పొందినటువంటి వ్యక్తి హర్ష సాయి గురించి అయితే నేను సీరియస్గా అసలు నేను మాట్లాడలేను. నా దృష్టిలో చెప్పాలంటే వాడు ఒక అలాగే విష్ణుప్రియ గారికి ఏం వచ్చింది, యాంకర్గా పేరు పొంది ఈరోజు సుప్రియ మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి. యువతను బాగా అట్రాక్ట్ చేస్తుంది ఆ అమ్మాయి. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆ రోజు బట్టల మీద ఉన్నటువంటి సోయి ఒక బెట్టింగ్ యాప్ చేసేటప్పుడు మీకు ఎందుకు సోయి లేకపోయింది? ఇక నేనైతే ఇంకొక వ్యక్తి గురించి చెప్పడానికి అనుకుంటున్నా. అమ్మమ్మమ్మ ఆయన వీడియోలు అయితే చిన్నపిల్లలు వేసుకొని బండ్లు ఎక్కిచ్చి, సైకిల్ ఎక్కిచ్చి, కార్లు ఎక్కిచ్చి, అన్న ఏమన్నా అలసలు చేసినావా అన్న ఇమ్రాన్ అన్న. ఇక వినయ్ షోరూమ్ ఓపెన్ చేసిండు తమ్ముడు, ఏం చేసిండో ఏమో. ఇవన్నీ పైసలు సంపాదించాలి. కానీ ఒక టైంలో ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇట్స్ మీ పవర్. నువ్వు ఇవన్నీ చేయడానికి రీజన్ ఏంటి అని చెప్తే మనం 25 మంది మాత్రమే అని చెప్తున్నాం, కానీ ఇంకా చాలా వేల మంది ఇందులో ఉన్నారు. బెట్టింగ్ యాప్ అయితే భారతదేశానికైతే ఒక హానికరం, అలాగే దేశద్రోహి కింద వీళ్ళందరినీ. సో ఈ 20 మందిలో అందరు కొనుక్కున్న వాళ్ళే, అందరూ లంగతనం చేసిన వాళ్ళే, అందరూ దొంగతనంగా పైసలు సంపాదించిన వాళ్ళే. వీళ్ళందరూ శివాల మీద పైసలు వేరుకునేటువంటి ఈ 25 మందిని కఠినంగా శిక్షించాలి. నిజంగా ఇదే వాస్తవం అయితే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టండి. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా బెట్టింగ్ మాఫియా. అసలు దీని గురించి మనం మాట్లాడుకునడానికైతే అసలు మాటలు రావడం లేదు. ఎందుకంటే నిజంగా తీసుకుంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళైతే యూట్యూబ్లో చాలా వరకు అలచల్ చేసినటువంటి వ్యక్తులు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఫొటోస్, సెల్ఫీస్ తీసుకోవడము, వీడియోస్ తీయడము, మేము అందంగా రెడీ అయినాం, మేము మంచి సెలబ్రిటీస్ అండి, మేము చాలా బాగుంటామండి, చాలా గ్లామర్గా ఉంటామని చెప్పేసి బట్టలు ఇప్పుకొని తిరిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రమోటింగ్ చేసినటువంటి వ్యక్తులు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే, సో నిజంగా వీళ్ళు యూట్యూబర్స్ అనడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. సో యూట్యూబర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు, సో ప్రత్యేకంగా చెప్పాలంటే కొన్ని కోట్ల అంటే ప్రాపర్టీ సంపాదించుకోవాలంటే మనం చాలా కష్టపడాలి. ప్రజల ఆదరణ పొందాలన్నా కూడా చాలా కష్టపడాలి. ఎంత కష్టపడితే అంటే మనం చెమటోరిస్తే కానీ సో ప్రతిఫలం లభించదని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ అడుగుజాటలు నడిచినటువంటి కొంతమందిని మనం మాట్లాడుకోవచ్చు. సో పర్టికులర్గా నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, యూట్యూబర్గా పేరు పొందినటువంటి వ్యక్తి హర్ష సాయి, అసలు వీడి గురించి మాట్లాడాలంటే నాకు సిగ్గుచేటుగా ఉన్నది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే పర్టిక్యులర్గా ఆ బెట్టింగ్ యాప్ని ఫస్ట్ టైం ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి, అంటే ఫస్ట్ టైం అని కూడా నేను అనడానికి లేదు, అంతకుముందు ఇంకా చాలామంది ప్రమోట్ చేశారు, కానీ వీళ్ళందరికీ పెద్ద వలలాగా ఉన్నటువంటి వ్యక్తే యూట్యూబర్లో పెద్ద చీడపురుగు హర్ష సాయి అని చెప్పొచ్చు. తర్వాత చిన్నగా వలలు వేసినటువంటి వ్యక్తులు ఇమ్రాన్ అని మాట్లాడుకోవచ్చు. సో వాళ్ళ కింద వస్తే ఒక నటిగా, ఒక యూట్యూబర్లో పేరు తెచ్చుకున్నటువంటి, ఒక యాంకర్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి విష్ణుప్రియ గారు. సో బిగ్ బాస్లో వెళ్ళి సమాజాన్ని ఉద్ధరించినటువంటి వ్యక్తి. సో ఎంతమంది ఆడపిల్లలకి నువ్వు ఏం ఉద్ధరించినావమ్మా ఈరోజు? నువ్వు వెళ్ళి ఆ బెట్టింగ్ యాప్స్ చేసి 15 బెట్టింగ్స్ యాప్స్ చేసి 90,000 తీసుకున్నా అని చెప్పేసి ఎంత సాఫీగా చెప్పొచ్చినావు పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఇదా నువ్వు చేసింది? సో మిమ్మల్ని చూస్తే నిజంగా సెలబ్రిటీస్ అనే పదానికి మీరు అసలు అర్హతలే లేదు నిజంగా చెప్పాలంటే. చీడపురుగా మారిందని చెప్పొచ్చు. సో ఎంతమంది శవాల మీద పైసలు ఏరుకొని మీరు వేసుకున్నటువంటి బట్టలు, మీరు వేసుకున్నటువంటి తిండి, ఈరోజు మీరు లగ్జరీగా అనుభవిస్తున్నటువంటి ప్రతి పైసా కష్టాజీతం ఒక మధ్యతరగతి వాళ్ళు మీకు వేసినటువంటి బెట్టింగ్ యాప్ మీద వాళ్ళని దోచుకున్నటువంటి డబ్బులు అవన్నీ. సో ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఏమైంది శ్యామల గారు? అసలు మీరు ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి
యాంకర్గా పేరు పొంది ఈరోజు ఒక చిన్న అంటే చిన్న అని కూడా అనద్దు, అసలు అది పెద్ద ఉచ్చని చెప్పొచ్చు ఆ బెట్టింగ్ యాప్ గురించి అయితే. ఆ బెట్టింగ్ యాప్లో మీరు ఇరుక్కోవడం వల్ల మీ మొహం ఎక్కడ పెట్టుకుంటున్నారు? ఎంత కష్టపడితే మీరు ఆ స్టేజ్ మీద నిలబడి అంతమందిని మీరు అంటే జనాల్లో అంతమందిని పేరు పొందినటువంటి శ్యామల గారికి ఈరోజు ఏం వచ్చింది, అలాగే విష్ణుప్రియ గారికి ఏం వచ్చింది. హర్ష సాయి గురించి అయితే నేను సీరియస్గా అసలు నేను మాట్లాడలేను. నా దృష్టిలో చెప్పాలంటే వాడు ఒక లా అని కూడా నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే ఇంతమందిని ఉచ్చులోకి దింపి ఇక వస్తాడమ్మా, ఒక పెట్టెల డబ్బాలు పెట్టుకొని వస్తాడు. అందులో 1,00,000 5,00,000 పెట్టుకొని వచ్చి అక్కడ చూడగానే హెల్పింగ్ నేచరు. ఆయన వెనుక తీసుకునేది మాత్రం 300 కోట్లు 30 కోట్లు కోట్లు, అసలు కోట్లే. ఆయన వేసుకునేటి కోట్లు అనుకోకండి, ఆయన తీసుకునేది నిజంగానే డబ్బులే. సో ఆ డబ్బులను తీసుకెళ్ళి పాపం వలేసినట్టుగా మనకు సో ఈయనకేదో మెసేజెస్ చేయడము, మాకు ఆపద ఉంది సో మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి కొంతమంది పిచ్చి జనాలు నమ్ముతూ ఉంటారు. లేని వాళ్ళు ఉంటారు కదా. సో నేను వాళ్ళ గురించి ఎప్పుడు తప్పు మాట్లాడడం లేదు, ఎందుకంటే మాకు లేదు ఏదైనా ఒక చిన్న అవకాశం కలుగుతుంది అని చెప్పేసి కొంతమంది కాదు వేల మందికి అయినా హెల్ప్ చేసిండని చెప్పచ్చు. కానీ హెల్ప్ చేయడానికి రీజన్ ఎవరు? ఒక బెట్టింగ్ యాప్లో ఉన్నటువంటి యాప్ని ప్రమోట్ చేసినటువంటి డబ్బులతోనూ ఈరోజు మీకు ఇవ్వడం వల్ల ఆయన ఫేమస్ అయింది కావచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే యూట్యూబర్స్ కాదు వీళ్ళు, యూత్ కిల్లర్ అని చెప్పచ్చు. ఇప్పటిదాకా ఏదైతే నేమ్స్ ఉన్నాయో సో నేమ్స్ అయితే నేను చెప్పవలసిన అవసరం లేదండి. గత వారం రోజులకి వెళ్ళి అయితే వాళ్ళ నేమ్స్ని మనం ఏదో 21కి మనము చెవులో నా పేరు అంటే ఇప్పుడు నా పేరు ఉందనుకో లావణ్య 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 అన్నట్టుగా వీళ్ళ పేర్లు మనం జపం చేసినట్టుగా వీళ్ళ పేర్లు వినడం జరుగుతుంది. నిజంగా వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ పేరెంట్స్కి కొంచెం కూడా ఏం లేదా అండి? పిల్లలు ఇంత దిగజారుతూ ఉంటే అసలు ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు సమాజానికి ఏం ఉద్ధరిస్తున్నారు? ఒక యూత్ను తప్పుదోవ పట్టినటువంటి ఈ 22 మందిని ఏం చేసినా కూడా అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళని 1 సంవత్సరం పాటు తీసుకెళ్ళి జైల్లో వేసినా కూడా నిజంగా వీళ్ళకి బుద్ధి రాదు. ఇక కొంతమంది మొత్తము యూట్యూబ్లో చేసేటి అన్నీ చేశారు, తర్వాత ఇన్స్టాలో గేమ్స్ ప్రమోటింగ్ చేయడం. ఒక యాప్ ఓపెన్ చేసుకోండి మీరు. ఏం యాప్ అది చెప్పండి. మీకు దాదాపు చాలామంది కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అంటే బెట్టింగ్ అనేది ఒకటి మాత్రమే తెలుసు, కానీ బెట్టింగ్లో దాదాపుగా చాలామంది యాప్స్ క్రియేట్ చేసిరు అవన్నీ. సో ఆ యాప్లో మెయిన్గా చెప్పాలంటే ఈ లింక్ ఓపెన్ చేయండి, బయో ఓపెన్ చేయండి, మీకు వెంటనే వితిన్ సెకండ్లా ఇట్లా చూడగానే సో మీరు 10,000 పెట్టారా మీకు ఇప్పుడే ₹1,00,000 వస్తాయి అని చెప్పేసి ఆడ యాప్లు ఇవ్వడము. వాటిని పాపం నమ్మి నా దగ్గర 10,000 ఉన్నాయి కదా నేను ₹1,00,000 సంపాదించాలన్న ఆతృతతోని పాపం మధ్యతరగతి వాళ్ళు, నిజంగా సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినటువంటి పిల్లలు, యూత్ అయినా కావచ్చు, డబ్బులు దాచిపెట్టుకున్నటువంటి కొంతమంది ఈ బెట్టింగ్ యాప్ మీద డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఇంట్లో చెప్పుకోలేక, క్రెడిట్ కార్డులు కట్టలేక, పేరెంట్స్కి ఏం ఆన్సర్ చేయాలి, అసలు వాళ్ళ మధ్యలో నేను ఎట్లా ఉండాలి, నెలలు క్రెడిట్ కార్డులు కట్ చేసుకుంటూనే పోతూనే ఉంటారు. వాడు అప్పులు తెస్తూనే ఉంటాడు, కడతనే ఉంటాడు. ఆ అప్పు తీరదు, ఇంట్లో చెప్పలేడు, దోస్తులకు చెప్పలేడు, ఎందుకంటే అది నిజాయితీగా చేసినటువంటి పని కాదు. ముఖ్యంగా యూత్ ఇక్కడ దాదాపుగా చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోయిన వాళ్ళు మస్తు మంది ఉన్నారండి. అసలు జబర్దస్త్గా చెప్పాలంటే నిజంగా 1,000 మంది బెట్టింగ్ యాప్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏం చేశారండి అప్పటివరకు? చట్టం ఎక్కడికి వెళ్ళిపోయింది? సో నిజంగా చెప్పాలంటే టీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సర్జనా సార్ గారికి ఎంత చెప్పినా నిజంగా అసలు ఈ వీడియో తరపున అయితే నిజంగా థ్యాంక్ యూ సార్. బట్ ఎందుకంటే మీరు ఇంకొక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ బెట్టింగ్ యాప్ మీద మీరు ముందుకొచ్చి అప్పుడు దిశ విషయంలో మీరే ఎంత క్లియర్గా ఆ పనిని చేసి జనాలందరి మధ్యలో అసలు ఒక లెజెండ్ లీడర్గా, అంటే ఒక పోలీస్ అనేది పక్కన పెడితే ఒక లెజెండ్ లీడర్గా, ఒక హీరోగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మీరని చెప్పొచ్చు సార్. తర్వాత దీని విషయంలో సో ముఖ్యంగా సార్ మీరైతే ఇక్కడ నా అన్వేషణతోనే మీరు ఫోన్ మాట్లాడడం జరిగింది. ఆ సంఘటన అంటే ఆ సంభాషణ కూడా మేము వినడం జరిగింది. సో రియల్లీ అంటే మీ తర్వాత మేము హ్యాపీగా అంటే మంచిగా మెచ్చుకునేదైతే నా అన్వేష్ గారు. ఇతను ప్రపంచ యాత్రికుడిగా చెప్పొచ్చు. ఇతను ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఏది కనిపించినా కూడా ఇక్కడ ఇది జరుగుతుందని చెప్పేటువంటి వ్యక్తి, ఎన్నో వీడియోలు మనకు చేసి చూపెట్టినటువంటి వ్యక్తి నా అన్వేష్ గారికి రియల్లీ సో థ్యాంక్ యూ సో మచ్. దీని మీద మీరు ఒక యుద్ధం లాగా ప్రకటించి సో ఈరోజు ఆ ట్విట్టర్లో అయినా కావచ్చు ఇంతవరకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సజ్జన్ సార్ గారు అని చెప్పొచ్చు. ఆడపిల్లలందరి తరపున నేనైతే ప్రత్యేకంగా మీకు శిరసి వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సో ముఖ్యంగా చెప్పాలంటే ఐపీఎల్ గురించి కూడా మీకు అందరికీ ఐడియానే ఉంటుంది. సో దాని మీద కూడా సో బెట్టింగ్ యాప్స్ పెడితేనే ఉంటారు. సో ముఖ్యంగా ఈ యాప్స్కి సంబంధించినటువంటి క్రికెటర్స్ కూడా ప్రమోట్ చేసిన వాళ్ళందరూ ఉన్నారండి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే సినీ యాక్టర్స్ అండి, అసలు వాళ్ళు ఏది చెప్పినా కూడా గుడ్డిగా గుర్రలాగా నమ్మేటోళ్ళు మనమే.
మనమే, నేను కూడా ఉన్నా అనుకోండి అందులో ఒకదాన్ని, అంటే జనాల్లో నేను ఒక్కదాన్ని కాబట్టి. సో నేను ఒక రిపోర్టర్గా మాట్లాడలేదు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక అమ్మాయిగా మాట్లాడుతున్నా అంతే. గొర్రెలు అన్నట్టు ఆ తల్లు ఊపుతారా, అవును నిజమే, యాప్ రాగానే అవునా నిజమా ఆశ్చర్యకంగా ఒత్తాలే. ఇక అందులో ముఖ్యంగా మనకి ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేర్లు ఏంటంటే రానా దగ్గుపాటి. బాహుబలి సినిమా చూస్తే మీ అందరికీ గుర్తొచ్చేది రానా దగ్గుపాటి గారు. అలాగే సో ప్రతి మూవీలో మనకు బాగా కనిపించే తండ్రి క్యారెక్టర్గా ప్రకాష్ రాజ గారు. అలాగే విజయ్ దేవరకొండ అయితే తెలియని వ్యక్తులు లేరు, ఆయనకైతే పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన బ్రాండ్ అంబాసిడర్గా కూడా ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి. ఈరోజు బెట్టింగ్ యాప్లో ఆయన పేరుందని చెప్పేసి అయితే న్యూస్ రావడం జరిగింది. తను విచారణకు వస్తారా లేదా అనేది మాత్రం ఇప్పటివరకు అయితే నా దగ్గర అయితే లేదు న్యూస్. కాబట్టి ఇంకొకటి ఇక హీరోయిన్లలో చూసుకుంటేనైతే మంచు లక్ష్మక్క ఒకరున్నారు, నిధి అగర్వాల్ ఒకరున్నారు, ప్రణీత అని చెప్పేసి ఒకరున్నారు. తర్వాత ముఖ్యంగా తీసుకుంటే అనన్య, నాగవల్లి, సిరి, హనుమంతు, శ్రీముఖి అందరు బాగా తెలుసు అనుకుంటా, మస్తు క్లోజ్ అందరికీ ఉంటుంది కదా, అందరిని పలకరిస్తూ ఉంటుంది, స్టేజ్ మీద అందరినీ నవ్విస్తూ ఉంటుంది. బట్ ఈరోజు ఇందులో శ్రీముఖి గారి పేరు వస్తుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత వంశీ, సౌందర్య రాజన్. సో మొత్తానికైతే వీళ్ళందరి మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. మనకు అంతకుముందు తీసుకుంటే 11 మంది మీద మాత్రమే కేసు తీసుకోవడం జరిగింది. ఇది ఒక క్రిమినల్ మీద వీళ్ళ మీద కేసు అయితే నమోదు చేసి వీళ్ళ మీద అంటే వీళ్ళ ఇన్స్టా ఐడి అయినా కావచ్చు, వీళ్ళ మొబైల్స్ అయినా కావచ్చు, సో ముఖ్యంగా ఏమేమి యాప్స్ వీళ్ళు తీసుకున్నారు, ఎంతమందికి ప్రమోట్ చేశారు, వీళ్ళ అందరి మధ్యలో అసలు ఆరా మార్గం ఎక్కడి నుండి జరుగుతుంది, అసలు వీళ్ళకు వలేసినటువంటి వాళ్ళు ఎవరు అని దాని గురించి అయితే దాని గురించి తెలుసుకోవడం కోసం అయితే ప్రత్యేకంగా ఈడీ కూడా ఇందులోకి దిగిందని చెప్పేసి అయితే మనకు తెలియడం జరుగుతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో న్యూస్ మనకు తెలియదు. బట్ మనం దీన్ని చూస్తూనే ఉంటాం అంటే మీకు ప్రతిరోజు ఏదో ఒక వార్త, ప్రతిరోజు కాదు, ఇప్పుడు 1 అవర్కి మాత్రమే న్యూస్ వచ్చేస్తుంది. ఇందులో ఇంకా ముఖ్యంగా నాకు తెలిసినటువంటి కొన్ని పేర్లు కూడా వచ్చినాయి. వసంత కృష్ణ, అలాగే శోభా శెట్టి, అమృత చౌదరి, నాయిని పావన్ల పైన కూడా కేసు నమోదు చేశారండి. ఇలా నేతా పవన్, అలాగే పాండు, పద్మావతి, వీళ్ళు ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు. సో వీళ్ళ మీదనైతే కేసు నమోదు చేశారు. ఇక మీకు మొన్న నుండి వినిపిస్తున్న నేమ్లు అయితే అందరికీ తెలిసిన విషయమేనండి. ఇక ఫస్ట్ తీసుకుంటేనైతే ఆయన పేరు ఏం పేరు, హర్ష సాయిని ముందుగానే చెప్పిన. తర్వాత మన విష్ణుప్రియ అక్క ఇక బిగ్ బాస్కి పోయింది, అందరిని అలరించింది, అంతా చేసింది, వాగింది పాపం మొత్తానికి వచ్చేది. ఇప్పుడు చెంచలు కూడా పోతారో మరి ఎక్కడ పోతారో తెలియదు, కానీ ఉచ్చుల్లోనైతే వీళ్ళు పడ్డారు, అయిపోయింది. ఇంకా దాన్ని తీయడం అనేది చాలా కష్టము. సో అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి మరి ఇంకా వాళ్ళు కూడా ఒక లాయర్ని పెట్టుకుంటారు, వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇంకా ఏమవుతుందో చూద్దాము. ఇక మనకి ఇంకొకరైతే అబ్బా ఈయననైతే నేనైతే ఈయననైతే అమ్మా నిజం అనుకుంటారు. అబ్బా అంత ఘనంగా మనుషులను జనాలను నమ్మించినటువంటి వ్యక్తులు ఈ కిల్లర్సు, ఈ క్రిమినల్సు, శవాల మీద పైసలు వేరుకునేటువంటి ఈ 25 మందిని కఠినంగా శిక్షించాలి. నిజంగా ఇదే వాస్తవం అయితే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టండి. ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నా అంటే మధ్యతరగతి వాళ్ళండి, పాపం ఎంత కష్టపడితే పైసలు వస్తాయి. సో వీళ్ళేమో వాళ్ళ దగ్గర నుండి పైసలు తీసుకొని, ఈ శ్యామలక్క గురించి అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసినాం అబ్బా, ఎందుకంటే ఆమె ఒక యాంకర్గా మంచి పేరు తెచ్చుకొని గుర్తింపు పొందింది. అందరి మధ్యలో ఓ అని పాపం పై వెళ్ళి మళ్ళీ పార్టీ పేరు కూడా నేను ఎందుకు అంటున్నా అంటే ఆమె ఇప్పుడు వైసీపీలో ఉంది కాబట్టి చెప్పక తప్పదు, అదే పార్టీ కాబట్టి పాపం ఇక మరి ఏమవుతుందో ఏమో చూద్దాం. అక్కకు టేస్టీ తేజ, నిజంగా నువ్వు తిండి అనుకున్న తండ్రి బాబు నాయన దండం నీకు. అమ్మమ్మమ్మ నువ్వు కూడా ఈ ఈ బెట్టింగ్ యాడ్ ప్రమోటింగ్ చేసినావంటే నీకు దండం రయ్యా బాబు. అందులోండి మేమేమో అనుకున్నాం బిగ్ బాస్కి పోతే అయ్యో అనుకొని అందరు పాపం ఓట్లు వేసిర్రు నీకు. తర్వాత ఇంకా ఇంకొక అమ్మాయి రీతు చౌదరి, అంతకుముందుకు ఈ మీద అయితే ఒక ఇష్యూ వచ్చింది. మరి ఇక ఆ ఇష్యూ గురించి ఇప్పుడు మాట్లాడడానికి మనకు లేదు కాబట్టి ఆమె వచ్చింది, సారీ అండి నాకు తప్పైందండి, మేము అన్నీ తెలియక చేశామండి, నన్ను క్షమించండి అని చెప్పేసి ఇప్పుడు దండాలు వందనాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇక ఇంకొక అమ్మాయి సుప్రియ, మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆమె చాలా మంచి డ్రెస్సెస్ వేసుకుంటుంది, చాలా ప్రమోట్ చేస్తుంది, యువతను బాగా అట్రాక్ట్ చేస్తుంది ఆ అమ్మాయి. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆ రోజు రంగుల రోజు అనుకుంటా, హోలీ రోజు మంచిగా అందంగానే ఒక వీడియో చేసి నాకు తెలియకుండానే చేశానండి, నాకు తప్పైందండి, సారీ అండి అని చెప్పేసి చాలా క్లియర్గా చేతులు ఎత్తి వీళ్ళందరూ సారీలు చెప్తున్నారు. అంటే మీరు ఒక ప్రమోటింగ్ చేసేటప్పుడు ఒక బెట్టింగ్ యాప్ అని తెలియకుండానే ప్రమోట్ చేస్తున్నారా? అంటే మీరు తిండి తినడం లేదా? అంటే మీరు తిండి తినే దాని మీద, మీరు వేసుకునేటువంటి బట్టల మీద ఉన్నటువంటి సోయి ఒక బెట్టింగ్ యాప్ చేసేటప్పుడు మీకు ఎందుకు సోయి లేకపోయింది? అంటే
ఫ్రీగా వస్తే పెనాయిల్ కూడా తాగుతారని చెప్పేసి అంటుంటారు చూడు, అట్లాంటి మనుషులు మీరు. నేను మరీ ఎందుకు ఇట్లాంటి వర్డ్స్ వాడుతున్నా అంటే మీ వల్ల ఎంతమంది జనాలు మోసపోయి, ఎంతమంది సూసైడ్ చేసుకొని, ఎంతమంది ఊరేసుకొని చచ్చిపోయారు. వీటందరికీ కారణము ఇప్పుడు వచ్చినటువంటి మీ 25 మంది అని మేము పర్టికులర్గా అనడం లేదు, మీ వెనుక ఇంకా చాలా పెద్ద దందు ఉంది. సో ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో ఒక మాజీ మంత్రి హస్తం కూడా ఉందని చెప్పేసి పేరు రావడం జరుగుతుంది. సో నేమ్ అయితే మేము చెప్పలేకపోతున్నాము. సో ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటేనైతే ఒక మాజీ మంత్రి హస్తం ఉందని కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అయినా ఈ గ్రూప్స్ అన్నింటిని క్రియేట్ చేసుకొని ఒక దందా చేసి, సో మొత్తానికి యూత్ను వలేసుకొని యాప్ ఇలా చేయాలి. ఈ యాప్ కూడా అసలు మనోళ్ళు పిచ్చోళ్ళు అంటే ఇది ఎక్కడి నుండి వస్తుంది ఏమొస్తుంది కూడా ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకి తెలియదు. పైసలు వచ్చినాయా లేదా, నా అకౌంట్లో పైసలు పడ్డాయా, ఆ పైసలు తీసుకుపోయినా, ఎంజాయ్ చేసినా, తాగినా, తందనాడినా, బట్టలు వేసుకున్నా, విప్పినా. ఇదంతా ఈరోజు మేము ఎందుకు మాట్లాడుతున్నాం మీ గురించి అంటే మీరు చేసినటువంటి ఒకే ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్లనే ఈరోజు నేను ఇలా మాట్లాడడం జరుగుతుంది. మేము కూడా కొంతమంది బెట్టింగ్ యాప్ గురించి మేము కూడా క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు కూడా చెప్తారు, ఇన్స్టా వాళ్ళే, ఓ అమ్మ దేవుడా ఇన్స్టాని ఏమో ప్లాట్ఫామ్ అనుకున్నారు అందరూ. దీనివల్ల పైసలు అంటే నేను ఫేమ్ అవుతా, నాకు నటనలో ఇలా అవకాశాలు వస్తాయని చెప్పేసి పాపము ఆ ఇన్స్టాని వాడుకునే వాళ్ళు ఇప్పుడు ఆ ఇన్స్టా వాడే వాళ్ళని కూడా ఎవ్వరు కూడా నమ్మడండి. చేసిన వాళ్ళు ఒక్క తప్పు చేసినందుకు అందరూ పనిష్మెంట్ అనుభవించినట్టు మీరు చేసినటువంటి దానికి ఎంతమంది బలయ్యారు అది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు తప్పని మాట్లాడుతున్నారు, చేసినప్పుడే ముందెందుకు ఆలోచించలేదండి? పైసా మే పరమాత్మ, అందుకే చెప్తున్నాం శివాల మీద పైసలు ఏరుకునేటువంటి రకాలు